అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి కుకింగ్. ఈరోజు మన వీడియోలో మినపగారెలండి. పైకి కరకరలాడుతూ లోపల మెత్తగా స్పాంజీలా తింటుంటే తినాలనిపించే ఈ మినపగారెలు మీరు చేసుకుని తినాలి అనుకుంటున్నారా? అయితే ముందుగా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కరకరలాడే స్పాంజీ మినపగారెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మినప్పప్పు గారెల కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో 2 కప్పుల మినప్పప్పు తీసుకోవాలి. నేను పొట్టు ఉన్న పప్పు తీసుకుంటున్నాను. మీకు అందుబాటులో పొట్టు లేని మినప్పప్పు అయినా పర్లేదు, లేదా మినపగుండ్లైనా పర్వాలేదు. 2 కప్పుల వరకు మినపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మినపప్పును 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి. ఇందులో డస్ట్ అనేది లేకుండా 2 సార్లు వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ విధంగా అంతా క్లీన్ చేసుకొని వాటర్ సపరేట్ చేయాలి. 2 సార్లు నీళ్లు వేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నిండుగా వాటర్ వేసుకొని 5 నుంచి 6 గంటల వరకు పప్పును నానబెట్టుకోవాలి. మనకు పప్పు వాటర్లో ఎంత ఎక్కువ టైం నానితే ఈ గారెలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. అందుకోసం మీరు 5 నుంచి 6 గంటల వరకు ఈ పప్పుని నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. 5-6 గంటల తర్వాత మనకు వాటర్లో మినపప్పు ఈ విధంగా నాని ఉంటుంది. ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటూ ఈ పొట్టు అనేది మినపప్పుకున్న ఈ పొట్టు అనేది పూర్తిగా లేకుండా వాటర్తో క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నానిన పప్పులో పొట్టు లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోండి. అలాగే మరియు ఈ నానిన పప్పులో నీళ్ళను పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మీకు ఒకవేళ గ్రైండర్ అందుబాటులో ఉంటే గ్రైండర్లో అయినా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న పప్పును వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్లోకి పప్పు వేసుకున్న తర్వాత అసలు మీరు వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ అంతగా మీకు పిండి అనేది ఎక్కువ గట్టిగా అవుతే 1 నుంచి 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకి పిండి ఈ విధంగా గట్టిగా ఉంటే ఇందులో 1 లేదా 2 టీ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి సగం వరకు పిండి వేసుకోండి. సగం పిండి మిక్సీ జార్లోనే ఉండనివ్వండి. సగం పిండి వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్లో ఉన్న సగం పిండిలో 3 లేదా 4 పచ్చిమిర్చి వేసుకోండి. వాటర్లో క్లీన్ చేసుకొని అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. మరియు 2 రెబ్బల కరివేపాకు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ మూత పెట్టుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న సగం పిండిలో దీన్ని వేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మినపగారెలలో పచ్చిమిర్చి అలా తినడానికి ఇష్టపడని వాళ్ళకు ఈ విధంగా చేస్తే కరెక్ట్గా వాళ్ళు అవాయిడ్ చేయకుండా మినపగారెలు అనేవి ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే కొత్తిమీర వేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కొత్తిమీరను
కొత్తిమీర మరియు ఉల్లిపాయ ముక్కలను మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మరియు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల గారెలు అనేవి మనకు స్పాంజీ లాగా వస్తాయి. ఇదే ఒకే దిశగా మీరు పిండిని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మీకు చేతితో వేయడం అలవాటు ఉంటే అరచేతిపై కొంచెం వాటర్ అరచేతిపై కానీ లేదా తడి చేసిన ప్లాస్టిక్ కవర్పై ఇలా మీ దగ్గర ఆయిల్ కవర్ ఉంటే దీని మీదైనా మీరు గారెలు వేసుకోవచ్చు. ఈ విధంగా కవర్ ఉంటే దీనిపైన తడి అలాగే మన చేతిపైన నీళ్ళ తడి అంటించుకొని గారెలు వేసుకోవాలి. చూడండి మనకు ఆయిల్ వేడైంది. ఇప్పుడు నేను ఈ కవర్పై నీళ్ళ తడి పెట్టి అలాగే అరచేతికి నీళ్ళ తడి అంటించుకొని నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసుకొని ఈ విధంగా వెడల్పుగా అనుకొని మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి. చూడండి ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకొని ఇప్పుడు వేడైన ఆయిల్లో మనం గారెలు వేసుకోవడమే. గారెలు వేసుకున్న తర్వాత మంట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదే విధంగా గారెలు వేసుకొని ఒకవైపు పూర్తిగా బంగారు రంగు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండు వైపుకి తిప్పుకొని రెండు వైపులా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మంట ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేరొక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మిగతా పిండిని కూడా అదే విధంగా గారెలు వేసుకోవాలి. ఒకవైపు లైట్గా ఫ్రై అయిన తర్వాత గరిటెతోని రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి మంట హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోకండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల మనకు గారెలు అనేవి పైన మాత్రమే కరకరలాడుతాయి, లోపల మాత్రం అంత ఫ్రై అవ్వదు, పచ్చిగానే ఉంటుంది. అందుకోసం మీరు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గారెలు తయారు చేసుకోండి. రెండో విడత వేసుకున్న గారెలు కూడా మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడిగా మినప గారెలు రెడీ. మీ దగ్గర వర్షం పడుతుందా? అయితే వేడిగా మనకు మినప గారెలు తినాలనిపిస్తుందా? అయితే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి మినప గారెలు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.